హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. మన ఇంట్లో ఉన్న పాత టర్కీ టవల్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పాత టర్కీ టవల్ తీసుకున్నానండి. ఈ విధంగా సైడ్స్‌లో చూడండి 2 సార్లుగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు అప్పలం తీసే గరిటె తీసి ఈ విధంగా చూడండి లైన్స్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ టైప్‌లో. ఇప్పుడు ఈ పీసెస్ 2 భాగాలుగా కట్ చేసుకోవాలి సరిసమానంగా. చూడండి కట్ చేసిన తర్వాత అప్పలం తీసి ఈ గరిటె తీసుకొని ఒక్కొక్క పీస్ ఈ విధంగా మనం సెట్ చేసుకొని చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్ సహాయంతో పైన మరియు కింద ఈ విధంగా టై చేసుకోవాలి. 2 పీసెస్ అయితే ఈ విధంగా తయారు చేసి ఇప్పుడు ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి ఏసీలు గాని, లేదా కూలర్‌లు గాని వాడుతూ ఉంటాము. ఏసీ గాని, కూలర్ గాని మనం ఎంత బయట క్లీన్ చేసినా కూడా ఇలాంటి చోటు మాత్రం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం తరచు వాడేటప్పుడు డస్ట్ మరియు బ్లాక్‌నెస్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకొని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ముందుగానే దీనికి కొద్దిగా వాటర్‌లో మనం ఈ విధంగా డిప్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.